ప్రజా ఆశీర్వాద సభకి రంగం సిద్ధమైంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభకి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. గులాబీ బాస్ కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి సీనియర్ నేత జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకొనున్నారు. వారు మనతో ఉన్నారు. నమస్తే సార్. మొత్తం మీద మీరు గత కొంతకాలం నుంచి పొలిటిక్స్ హీట్ ఎక్కినటువంటి పరిస్థితి ఈరోజు తాజాగా ప్రజా ఆశీర్వాద సభ జగిత్యాల గడ్డ మీదనే జరుగుతుంది. వారం రోజులు అయితే ప్లీనరీ ఉంది. అయినప్పటికీ జీవన్ రెడ్డి గారు అట్లాంటి నేత మా పార్టీకి వస్తున్నారంటే వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి అనేటువంటి కోణంలో చర్చ జరిపి మీ కొరసే ఇక్కడ సభ పెట్టినట్టు తెలుస్తుంది. ఏమంటారు? అంటే సభ నా కొరకు పెట్టిండ్రు అని చెప్పని నేను ఎట్లా అనుకోవాలి, కానీ మొత్తానికి కేసీఆర్ గారి సభ జగిత్యాలలో ఏర్పాటు చేయబడటం, వారు జగిత్యాలలో వారి నేతృత్వంలో వారి నాయకత్వంలో పార్టీలో చేరేటువంటి ఒక అవకాశం నాకు రావటం నేనైతే అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో రాష్ట్రానికి వీళ్ళ కేసీఆరే ఒక దిక్సూచిగా భావించాలంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేత, అంటే రాష్ట్ర నిర్మాణమే తన లక్ష్యంగా ఎంచుకొని ఏదైతుందో 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏదైతుందో అంటే మొత్తం దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో చర్చించబడే విధంగా పాలన ఇవ్వగలిగింది. సరే, కాంగ్రెస్ పార్టీ మరింత మెరుగైన పాలన ఇస్తాం అనేటువంటి ఒక ఆశల పల్లకిలో ఊరిగింపు చేయడంతో ప్రజలు కొంత మార్పు కోరటం, కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావటం, రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించబడటం. కానీ ఏమైపోయింది, ఈ 2 సంవత్సరాల కాలంలో అంటే ఏ మార్పు కోరిండ్రో, అంటే వాస్తవంగా రాష్ట్రంలో మార్పుతో ఏ మేలైతే ఒనుగూరుతుందని చెప్పని భావించిండ్రో ఆ మేలు ఒనుగూరబడలేకపోవడమే కాకుండా అసలు ఒక విధంగా తిరోగమన చర్యగా గత ప్రభుత్వ హయాంలో పొందినటువంటి ఒక అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఏదైతుందో కొనసాగింపబడలేకపోవటం, ఎన్నికలు చేసిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చబడలేకపోవటం, ఇలా ప్రజలు ఏదైతుందో కేవలం 2 సంవత్సరాల కాలంలోనే తిరిగి రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి అనేటువంటి ఆలోచన తలెత్తడం, ఇది గమనించదగ్గ విషయం అని చెప్పంటారు. ప్రధానమైన కారణము వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారనా, లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు అందరూ చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు, వారి యొక్క ఆశలు ఫుల్ఫిల్ కాలేదని చెప్పి? ఇప్పుడు కాంగ్రెస్ అంతర్గత అంశాలకు ఈ పాలనకు సంబంధం లేదే. వాస్తవంగా ఎన్నికలు ప్రజలకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలే కానీ ప్రణాళిక అమలు చేయబడలేకపోవడంతో ప్రజలకు అసంతృప్తి నెలకొన్నది. అసంతృప్తి నెలకొనబడటానికి ఏదైతుందో వీళ్ళు ఎన్నిక సమయంలో చేసినటువంటి ఒక వాగ్దానాలు ఇవి కూడా అమలు చేయబడలేకపోవటమే వీళ్ళ ప్రజల్లో ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు పోవాలనేటువంటి ఒక నినాదం నానుడి తెరపైకి వచ్చిందని చెప్పంటున్నాను. మీరు ప్రధానంగా ఎంతోమందికి రాజకీయ శిక్షణ ఇచ్చిన గురువుగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. తాజాగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సైతం మీ మీద కామెంట్ చేయడం జరిగింది. జీవన్ రెడ్డి గారు అంటే నాకు గౌరవము, రెస్పెక్టు, కానీ వారికి మంత్రి పదవి రాలేదు, ఏ పదవి రాలేదు కాబట్టి పార్టీ మారుతున్నారు, ఇప్పుడు కామెంట్ చేస్తున్నారు. రేవంత్ ఎందుకు పోవాలి, ఏం చేసింది తక్కువ అంటున్నారు. రేవంత్ రెడ్డి ఎందుకు పోవాలి, ఆయన మంత్రి ఇచ్చినప్పుడు ఎందుకు పోవాలనే? సహజమే కదా, ఆయన మంత్రివర్గంలో అవకాశం కల్పించాడు, సంతోషం. రేవంత్ రెడ్డి ఎందుకు పోవాలనే? ఆయనకైతే ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటాడు. నేను ప్రజాభిష్టం చెప్తున్నాను, ఆయన వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను రేవంత్ రెడ్డి ఎందుకు పోవాలని చెప్పని. నేను చెప్పేది ప్రజాభిష్టం చెప్తున్నాను. ఇవాళ ఆయన శాఖని, మంత్రి గారి శాఖనే వీళ్ళ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఎస్సీ వర్గానికి 276 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో నిధులు విడుదల చేస్తే దాని మ్యాచింగ్ గ్రాంట్ 25% రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేకపోవడంతో ఆ 276 కోట్లు రిటర్న్ వెళ్ళిపోయినాయి. ఇవాళ ఏదైతుందో విద్య అనేది ప్రధానమే, ప్రధానం. ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు మీరు కల్పించలేకపోతుండ్రు? వీళ్ళు బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఇవాళ దళిత వర్గాలకు సంబంధించి ఏదైతుందో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని చెప్పని ప్రైవేట్ విద్యాలయాలలో మెరుగైన విద్యాబోధన సదుపాయం కల్పించడానికి ఒక కార్యక్రమం ఉన్నది. వాళ్ళకి ఏదైతుందో
వాళ్ళగా ఫీజెస్ చెల్లింపు చేయలేక ఆ బకాయిలు పట్టడంతో ఆ చీరగా నిలిపివేయబడ్డదని చెప్పి అంటున్నాను నేను. ఇవి చాలయ్యా నీకు అంటున్నాను నేను. ఇవాళ ఎస్సీ సంక్షేమానికి సంబంధించి ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఇంతమంది నిరుద్యోగ యువతకు మీరు అంబేద్కర్ సహాయానిధి కల్పించినాయా? ఈ 2.5 సంవత్సరాల కాలంలో దళిత గిరిజన నిరుద్యోగ యువతకు ఏదైతే ఉందో సెల్ఫ్ ఎంప్లాయ్మెంటే ఎంతమంది కల్పించినవే నువ్వు? ఇక్కడ మీరు జాయిన్ అవుతున్నటువంటి ప్రజా ఆశీర్వాద సభ ఒక వైపు ఆల్రెడీ ప్రిప్లాన్డ్ అండ్ అనౌన్స్డ్ బిఫోర్ ఓన్లీ, బట్ సడన్గా పెట్టుకున్నారా మేడిగడ్డ సందర్శన, అక్కడ సభ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పునరుద్ధరణ పేరుతో అటు వెళ్తున్నారు, ఎట్లా చూద్దామంటుంది? ఇప్పుడు ఒకటి మాత్రము వాస్తవం, ఆయన వాస్తవం మేడిగడ్డ పునర్నిర్మాణం ఆవశ్యకత ఉన్నది. ఆయన సంవత్సర కాలంకి వెళ్ళి దాన్ని నిర్లక్ష్యం చేసిండు. ఇవాళ NDSA రిపోర్ట్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ వచ్చి సంవత్సర కాలం గడుస్తుంది. సంవత్సర కాలం దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టిండు. ఇలా కేసీఆర్ గారి సభ జగిత్యాలో సమావేశం ఇవాళ 20 నాడు చేయబోతుండంటే మీరు న్యాచురల్గా ఏదైతుందో సమస్యల మీద మాట్లాడతాడు కదా. ఇవాళ ఈ సంవత్సరం కరువు వచ్చే అవకాశం ఉన్నదే. మరి కరువు వస్తే ఎవరిని నిలదీస్తారు? రేవంత్ రెడ్డి నిలదీస్తారు. కరువు వస్తే ఎవరిని నిలదీస్తారు? రేవంత్ రెడ్డిని నిలదీస్తారు. ఇవాళ ఏదైతే ఉందో నిద్ర లేచినట్టు నటిస్తున్నాడు. ఇప్పుడు ఆయన రాబోయే డిసెంబర్ వరకు ఏదైతుందో సాయిల్ టెస్టింగ్ కూడా కాదు. వాళ్ళు చెప్పే ప్రణాళిక ప్రకారంగా డిసెంబర్ వరకు సాయిల్ టెస్టింగ్ కూడా కాదు. ఇక మిగిలింది 2 సీజన్స్ ఉన్నాయి. ఒక సమ్మర్ పోతే ఇంకో సమ్మర్ని ఎన్నికలు వస్తాయి. రేపు కరువు వస్తే రైతాంగం పరిస్థితి ఏం కావాలని ఆయన అంటున్నాను నేను. ఆయన వైఫల్యానికి నిదర్శనం అద్దం పడుతుంది అంటున్నాను. నువ్వు తుమ్మడి ఏటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తా అన్నావు, దాని కార్యరూపం కనీసం డిజైన్స్ కూడా రూపొందించలేదు. మేడిగడ్డ పునర్నిర్మాణం ఎంతవరకు ఏదైతుందో కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టే అటువంటి ఒక కుట్రపూరితమైన ఒక ఆలోచన తప్ప దాన్ని పునర్నిర్మాణం చేయాలి, అది ప్రజల సొత్తు ప్రభుత్వ ఆస్తి అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. అది ప్రజల సొత్తు ప్రభుత్వ ఆస్తి అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఇలా మేడిగడ్డ బ్యారేజ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ మొత్తం 4,000 కోట్లయా. అది పునర్నిర్మాణం చేయాలంటే 300-400 కోట్లు అవుతుంది. 500 కోట్లు అవుతుంది చెప్పంటు నేను. 400-500 కోట్ల కోసము ఇక అన్నారం సింధులు ఇంకో 400 కోట్లు, 1000 కోట్ల కోసం దాన్ని ఆపేస్తాడా? 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పి మనమే చెప్తున్నాం. కాళేశ్వరం మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం ఏదైతుందో 1,00,000 కోట్లని మనమే చెప్తున్నాం. ఎంతైంది పక్కన పెట్టి 70 కోట్ల 80 కోట్ల. 1000 కోట్లు పెడితే అది మళ్ళీ వినియోగంలోకి వస్తుంది. ఆ 1000 కోట్లు పెట్టలేక నువ్వు 1,00,000 కోట్ల నిర్మిత ప్రాజెక్టు ఇవ్వడం పక్క పెడతాడా? ఇంతకంటే అజ్ఞానం ఇవ్వడం ఉంటాడా అంటున్నాను నేను. మీరు కేసీఆర్ గారితో లంచ్ మీట్ అయ్యారు. మీరు మొదటిసారి అంటే బీఆర్ఎస్లో చేరుతామని నిర్ణయించుకున్న తర్వాత మీతో ఏం మాట్లాడారు? సుదీర్ఘంగా ఇద్దరు ముఖ్య నేతలు చర్చించుకున్నారు. మీ పాత సహచరుడు బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఏం చెప్పారు? రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఒక రాజకీయ పరిణామాలపై చర్చ కొనసాగిందే. అలా వాస్తవంగా చెప్పంటున్నా ఇవరే కానీ ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంకి వెళ్ళి ఇవాళటి వరకు ఏదైతుందో వీళ్ళ గత ప్రభుత్వం మార్పు కోరిండ్రు. ఇవాళ ఏమైంది 2 ఏళ్ళల్లా? ఇవాళ ఎందుకు ఈ సమస్యలు పేర్కొని పోతున్నాయి? రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏ విధంగా ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుంది? ఇవన్నీ చర్చకు వచ్చినాయి. ఇవాళ మళ్ళీ ఏదైతుందో ఇవాళ ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టడానికి ఇలా కలిసి ప్రయాణం చేయాలి. నేను నిజంగా కూడా చెప్పంటున్నా, కేసీఆర్ గారు అనే ఒక గొప్ప మనసు అని చెప్పంటున్నాను నేను. ఇవాళ రాజకీయంగా భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, నేను ఎదుర్కొంటున్నటువంటి ఒక మానసిక ఒత్తిళ్ళు ఇవన్నీ చెప్పంటున్నాను నేను. నన్ను కలిసి ప్రయాణం చేద్దామని చెప్పని బీఆర్ఎస్లోకి ఆహ్వానించడము ఇలా ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు. ఈరోజు జరగబోయే సభలో ఎంతమంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు? ఇప్పటికే ఒక బృహత్తరమైనటువంటి ప్లాన్తో ముందుకెళ్లారు. దాదాపు 1 year గ్యాప్ తర్వాత కేసీఆర్ రాబోతున్నారు. ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది ఆసక్తికరమైన చర్చ, ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 2 లక్షల వరకు ఉండొచ్చునే. సభాస్థలి 50,000 పై ఉంటుంది సభాస్థలి. అంతకంటే 4 గంటలు ఏదైతుందో మొత్తం రోడ్లపై కూడళ్లపై నిలిచిపోతారు. ఇలా మొత్తం సభికులందరూ కూడా లోపలికి వచ్చే అవకాశం లేదు. అందుకే మొత్తం రోడ్లపై కూడళ్లపై ఎల్ఈడీలు ఏర్పాటు చేశారు, స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎక్కడ కానీ ఇవాళ ప్రజానీకానికి
అభిమానులకు కేసీఆర్ అభిమానులకు ఏదైతుందో సభాస్థలి అనేది అణువుగా ఉండాలి. ఇట్ మస్ట్ బి రీచబుల్ కాబట్టి ఈ సభాస్థలిని ఎంచుకున్నామే. ఆ లోపల ఒక 50,000 పైబడి మనకు ఈజీగా అకామిడేట్ అవుతారు. అంతకంటే 4 గంటలు రోడ్లపై నిలుస్తారు. 2 లక్షల వరకు ఉంటుందని చెప్పని ఇవాళ అంచనా. ఒకటి చెప్పండి, స్థానిక ఎమ్మెల్యే కొద్దిసేపటి క్రితమే మాట్లాడడం జరిగింది. పదే పదే మీకు అంటే చాలా రెస్పెక్ట్ ఇచ్చాను, మీతో పాటు కలిసి నడదామని అనుకున్నాను, అయితే వారిని ఎప్పుడు ఇబ్బందికి గురి చేయలేదు, వారు నన్ను అనేక సార్లు అన్నప్పటికీ తెలంగాణ ఉద్యమకారులకి జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ రావడం అనేది ఇష్టం లేదు, అందుకే హరీష్ రావు ఢిల్లీకి వెళ్తున్నారని చెప్పి చెప్తున్నారు. అంటే మీ దగ్గర సమాచారం ఉందంటే సోషల్ మీడియాలో వస్తున్నది అంటే. ఇప్పుడు ఆయన నాతో కలిసి ప్రయాణం చేయడానికి నాకు అది ఆశ్చర్యం కలుగుతుంది. నువ్వెవరు, నీ పార్టీ ఏంటి, ఏ పార్టీకి ఎంపికైనావు నువ్వు, ఇవాళ ఏదైతుందో నాతో కలిసి ప్రయాణం చేయాలని భావించేటటువంటి వాడివి మన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు లభించాల్సిన అవకాశాలు ఏదైతుందో కనీసం కాంగ్రెస్ పార్టీ సభ్యత లేనోళ్ళను నువ్వు అడ్డు తెచ్చి నిలిపినావు నాయన. ఇదేనా నీ కలిసి ప్రయాణం చేద్దామని ఆలోచన? నువ్వు కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి చెయ్యు నాయన. ఎవరితో ప్రభుత్వంతో కలిసి నేను ప్రతిపక్షంలో ఏదైతుందో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాడు ఏదైతుందో నిర్మాణాత్మకంగా జగిత్యాల అభివృద్ధి కొరకు పాటుపడ్డా. కేసీఆర్ గారు ఏదైతే బోర్నపల్లి వంతెన 75 కోట్లతో మంజూరు ఇచ్చిందని చెప్పి అంటూ నేను వీళ్ళ అభివృద్ధి కొరకు ఏదైతే పార్టీ మారవలసిన అవసరం లేదు. ఇట్లా పార్టీలు అభివృద్ధి కొరకు మారినట్టయితే రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి ఎక్కడైతాడా? మరి రాహుల్ గాంధీ మోడీ గారితో కలిసి ప్రయాణం చేయమంటారు. ఏం చెప్పదలుచుకున్నావు? తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలని చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారిని బీజేపీలో కలవని చెప్తున్నాను నువ్వు. వీళ్ళ సంజయ్ గారి యొక్క ఆలోచన సూచన ఏం చెప్తుండంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలని చెప్పంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో బీజేపీలో కలవాలని చెప్పి సలహా సూచన ఇస్తున్నట్టు కనబడుతుంది. రేవంత్ రెడ్డి చెప్పు అని చెప్పిన సలహా సూచన ఆయన ఏదైతే సంజయ్ గారిని వీళ్ళ రేవంత్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉంటుంది కదా. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే నువ్వు కాంగ్రెస్ నుండి అభివృద్ధి అయ్యేటట్టు లేదు, నీకు కేంద్రానికి వెళ్ళి ఆశించిన సహకారం పొందేటట్టు లేవు, బీజేపీలో కలిస్తే ఏదైతుందో మోడీ గారిని హక్కును చేర్చుకుంటాడు, ఇలా ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తున్నాడో తెలంగాణ రాష్ట్రంలో సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంటుంది. బెటర్ యూ జాయిన్ టు బీజేపీ అని చెప్పని రేవంత్ రెడ్డి గారు సలహా ఇయ్యు అని చెప్పే మాట గట్లుందంటూ నేను. ఎన్ని ఒత్తిళ్లకు గురి చేసినా కానీ ఏదైతుందో ఇవాళ భౌతికంగా నువ్వు కట్టేస్తావు కావచ్చునయా, మానసికంగా కట్టేయలేవు కదా. భౌతికంగా కట్టేస్తావు కావచ్చు, మానసికంగా కట్టేవు కదా. ఇవాళ నువ్వు నిజంగానే వాళ్ళ మేలు కోరేవాడివి అయితే వాళ్ళకి వచ్చే బిల్లులు ఇప్పేవా అంటూ నేను. ఇవాళ నిజంగా నువ్వు గ్రామ పంచాయతీల అభివృద్ధి కాంక్షించేవాడివి అయినట్టయితే వాళ్ళు ఇప్పుడు 15th ఫైనాన్స్ మీనగా ఏ విధమైన నిధులు అందుబాటులో లేవు. వాళ్ళకు శానిటేషన్ వర్కర్స్ కల్పించేట వేతపత్యాలు రాష్ట్ర ప్రభుత్వంకి ఇప్పియు. నువ్వు నిజంగానే గ్రామ పంచాయతీల మేలు కోరేవాడివి అయినట్టయితే, సర్పంచుల హితువు కోరేవాడివి అయినట్టయితే, నీకు ముఖ్యమంత్రి గారితో సాన్నిహిత్యాన్ని దృష్ట్యా వినియోగించుకొని ఏదైతుందో మొత్తం గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి శానిటేషన్ వర్కర్లకు అందరికీ వేతపత్యాలు ప్రభుత్వంగా ఇప్పించినట్టయితే ఇప్పుడు గ్రామ పంచాయతీలకు వచ్చే 15th ఫైనాన్స్ నిధులు ఏదైతుందో సర్పంచాస్ పాలక మండలి ఏదైతుందో వాళ్ళు ఇతరత్ర గ్రామ అభివృద్ధి కొరకు వినియోగించుకునే అవకాశాలు లభిస్తుంది. మా మిత్రుడు ఎమ్మెల్యే గారికి నా యొక్క సలహా సూచన స్వీకరించాలని కోరుతున్నాను. మీ సభ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక మార్పుకి నాంది అని అనుకోవచ్చా? రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి ఈరోజు జరిగిన సభ తర్వాత? అంటే వాస్తవంగా మార్పు ఆల్రెడీ ఆరంభమైంది. ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచింది. ఏదైనా కానీ ఏదైతుందో వాళ్ళ అన్నం ఉడికిందా లేదా చూడటానికి ఒక మెతుకు ముట్టి చూస్తే తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారి ఒక పాలన కూడా గట్లే ఉన్నది. అని ఎన్నికలు చేసిన ప్రణాళిక వాగ్దానాలు ఒకవైపు ఉంటే అవన్నీ పక్కన పెట్టి హైడ్రా అని చెప్పని హైదరాబాద్ మీద పడ్డా. హైడ్రాని ఆయనకు ఆర్థికంగా ఏది లబ్ధి ఉన్న కూరిస్తే దాన్ని పట్టుకుంటాడు. మూసి సుందరీకరణ నువ్వు ప్రక్షాళన చేయని ఆయన సంతోషపడతాం. మూసి ప్రక్షాళనకి ఎవరు భిన్నంగా లేరు. దానికి కావాల్సింది ఏంటి? సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలి. అది కూడా సుందరీకరణ చెప్పని ఏదైతుందో మొత్తము నిరుపేద వర్గాల ఇండ్లని తొలగించేసి ఆ భూ ఆక్రమణ చేసి ప్రభుత్వ పరంగా ఏదైతుందో మేము దాన్ని ఏదో పార్కులు ఏర్పాటు చేస్తామంటే ఏమన్నట్టే. వీళ్ళు మూసి ప్రక్షాళనకు పార్కులకి ఏం సంబంధం? మూసి ప్రక్షాళనకి ఏదైతే పార్కులకి ఏం సంబంధం?
నువ్వు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏంటో అందులో ఏదైతే మురుగునీరు చేరకుండా చర్యలు చేపట్టు, కెమికల్ అఫ్లుయెంట్స్ కలవకుండా చర్యలు చేపట్టు. అది లేక ఏదైతే ఉందో మొత్తం నీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎట్లా వృద్ధి చెందాలని తప్ప ఇంకొద్ది ఆశ లేదు. ఫైనల్గా మీ అభిమానులకి, మీతో నడిచినటువంటి కార్యకర్తలకి మీరు ఇచ్చే పిలిపేంటి? నా సుదీర్ఘ ప్రజా జీవితంలో నేను ఈ స్థాయికి ఎదగడానికి తోడ్పడ్డది నా మిత్రులు, సహచరులు, శ్రేయోభిలాషులు అంటూ నేను ఎవరికైనా కానీ రాజకీయంగా ఎదుగుదలకు తోడ్పడేది శ్రేయోభిలాషులు, మిత్రులు, సహచరులు, కార్యకర్తలు. నన్ను ఈ స్థాయికి ఎదగడానికి తోడ్పడిన కార్యకర్తలు అందరూ కూడా ఇంతకాలం నాతో కలిసి ప్రయాణం చేసిండ్రు. భవిష్యత్తులో కూడా కలిసి ప్రయాణం చేయడానికి ఏదైతుందో నా తోడు నిలుస్తున్నందుకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఎట్ ఎనీ కాస్ట్ ఇవాళ ఈ రాష్ట్ర హితము, ప్రజా శ్రేయస్సు కొరకు, సమస్యల పరిష్కారం కొరకు పాటుపడమే నా యొక్క లక్ష్యం. మొత్తం మీద ఆ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి ప్రజలతోనే మమేకమైనటువంటి జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి పార్టీ మారుతున్నారంటేనే పెద్ద యొక్క చర్చ జరిగింది. దీనిలో సెల్ఫ్ రెస్పెక్ట్ అని మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. ఖచ్చితంగా మార్పు మొదలైంది. కేసీఆర్తో పాటు కలిసి నడవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. సభ సక్సెస్ అయిన తర్వాత రేపటి నుంచి ఒక డిఫరెంట్ పాలిటిక్స్ అనేది తెలంగాణ రాష్ట్రంలో చూడడానికి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఉందా అంటే అవుననే సమాధానం వస్తుంది. విడుదల సుమన్తో కలిసి చంద్రశేఖర్, RTV, జగిత్యాల నుంచి.